వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి గోకర్ణ డే 2 అనమాట. సో ఆల్రెడీ నేను డే 1 వ్లాగ్ పోస్ట్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని కంటిన్యూషన్ అనమాట. సో ఇంకా డే 2 మా ప్లాన్ వచ్చేసి మహాబలేశ్వర టెంపుల్ చూసుకొని ఇంకా బోటింగ్ డే 1 మిస్ అయింది కదా, సో డే 2 బోటింగ్ చూసుకుందాం అనుకున్నాం. సో ఇంక ఇక్కడ మార్నింగ్ టైం అరౌండ్ 7:30 అవుతుంది. ఇంకా పిల్లలందరూ వచ్చేసి ఇసుకలో ఆడుకుంటూ ఉన్నారు బీచ్ దగ్గర. సో లొకేషన్ అయితే చాలా బాగుండింది అనమాట. ఇలా నిద్రలేసి బయటికి రాగానే ఇలా బీచ్ కనిపించడం బ్యూటిఫుల్గా ఉండింది. సో ఇంకా అందరం కాసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యాక ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఆ గోకర్ణ మెయిన్ టౌన్లో ఉంటుందన్నమాట టెంపుల్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. Tell me to leave you alone, but I can't stay away. సో గోకర్ణలో ఉన్న మహాబలేశ్వర టెంపుల్లో ఓన్లీ ఎథ్నిక్ వేరే అలో చేస్తారు, వెస్ట్రన్ వేర్ అలో చేయరు. సో అందుకని అందరం ఎథ్నిక్ వేరే వేసుకున్నాం. అండ్ మెయిన్గా జెంట్స్కి అయితే షర్ట్ కూడా రిమూవ్ చేసేయాలి, ఓన్లీ పంచ వేసుకోవాలన్నమాట. సో ముందుగా కనుక్కొని ఇంకా అన్నీ అలాగే తెచ్చుకున్నాము. సో అందరం కుర్తా సెట్స్ అలా వేసుకున్నాము. ఇక్కడ నుంచి మాకు అరౌండ్ ఒక 6 to 7 కిలోమీటర్స్ ఉంది టెంపుల్, మెయిన్ టౌన్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి దగ్గరలో గోకర్ణ మెయిన్ బీచ్ కూడా ఉంటుందంట. సో మేము అరౌండ్ 10 o'clock స్టార్ట్ అయ్యాము మార్నింగ్. సో ఇంకా లేట్ అయిపోతుందని హరిబరిగా అందరం వెళ్తూ ఉన్నాం. నేను ఇక్కడ వేసుకున్న టీల్ బ్లూ కలర్ ఆలియా కట్ డ్రెస్ వచ్చేసి నేను ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయన్నమాట, డ్రెస్ ఎక్కడ తీసుకున్నారని. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను పించ్ ఆఫ్ పింక్ అని ఒక ఇన్స్టా పేజ్ ఉందనమాట, వాళ్ళ దగ్గర తీసుకున్నా. సో నాకు ఈ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అంతా భలే నచ్చిందనమాట. సో నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ 3 months అయింది. సో ప్రజెంట్ ఇది స్టాక్లో ఉందో లేదో తెలీదు, నేను వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టి ఉంటే వాళ్ళు తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు. సో ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ ఫస్ట్ టిఫిన్ షాప్కి వెళ్తున్నాం. నేను అక్కడ వీడియో ఏం తీయలేదు, లోకల్ షాప్కి వెళ్ళాము. సో ఇంకా టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి టెంపుల్ వెళ్తున్నాము. సో ఇలా దారి పొడుగు బీచ్, బోటింగ్ వ్యూ అంతా కొత్తగా అనిపించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ స్ట్రీట్. సో ఇలా అడ్రస్ ఈజీగానే తెలుస్తుంది. అండ్ అంతా స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంది, కానీ మాకు స్ట్రీట్ షాపింగ్ చేసే అంత టైం లేదు. నేను అప్పటికి ఒక 2 items అయితే పర్చేస్ చేశాను టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు. అండ్ ఫస్ట్ అయితే మేము మహాగణపతి టెంపుల్కి వెళ్ళాము. సో ఆల్రెడీ మనవి రెంటల్ స్కూటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మహాగణపతి టెంపుల్లో దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మనం శివ టెంపుల్కి వెళ్తాము. ఇక్కడ మాకు మహాగణపతి టెంపుల్లో దర్శనం అయిపోయింది. అండ్ మేము నెక్స్ట్ వచ్చేసి శివ టెంపుల్కి వెళ్తున్నాం. అంతా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళిన రోజు కూడా క్రౌడ్ బాగా ఎక్కువగానే ఉండింది. అండ్ ఇక్కడ చూసారా, వీడియో బాగా అబ్జర్వ్ చేయండి, సేమ్ ఉదయ్ వేసుకున్న షర్ట్ వేరే అతను కూడా వేసుకున్నాడు. సో నేను ఈ షర్ట్ మింత్రా నుంచి తీసుకున్నాను అనమాట, చాలా పాపులర్ షర్ట్. సో ఉదయ్ అదే అంటున్నాడు, ఇలాంటి పాపులర్ షర్ట్స్ అంతా తీసుకోవద్దు నాకు అని. సో తను ఏంటంటే వేరే అబ్బాయి ఇదే షర్ట్ వేసుకున్నాడు కదా, తను చాలా వరకు ఉదయ్తోనే సేమ్ క్యూ లైన్లో కనిపిస్తూనే ఉన్నాడు అనమాట, ఆల్మోస్ట్ మాకు 30 minutes. సో ఉదయం అక్కడ పని చేస్తూ ఉన్నాము ట్విన్నింగ్ అని. సో ఇక్కడ మాకు శివ టెంపుల్లో దర్శనం అయిపోయింది. సో ఇక్కడ షెల్టర్ గ్రీన్ కలర్లో ఉండటం వల్ల ఇక్కడ స్క్రీన్లో గ్రీన్గా కనిపిస్తున్నాము. సో మా దర్శనం మీద చాలా బాగా జరిగింది. అన్ని టెంపుల్స్లా కాదండి ఇక్కడ, సో డిఫరెంట్గా ఉందన్నమాట. మన చేతితో టచ్ చేపిస్తారు శివలింగాన్ని. సో తప్పకుండా గోకర్ణ వెళ్తే మాత్రం ఈ టెంపుల్ని మిస్ చేయొద్దు, కొత్త ఫీలింగ్ అనమాట. సో ఇంకా అక్కడ నుంచి మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ స్ట్రీట్స్ కానీ ఇక్కడున్న హౌసెస్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించాయి టెంపుల్ దగ్గర. సో ఇంకా అక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము.
దర్శనం అయిపోయాక బయటకు వస్తే మనకి ఎక్కువ షాప్స్ ఈ బ్రాస్ కలెక్షన్స్వే ఉంటాయి. సో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో టచ్ చేసి చూస్తే ఆ వెయిట్ కానీ ఆ షైన్ కానీ చాలా బాగుంది క్వాలిటీ. అండ్ నా దగ్గర అయితే గంట లేదనమాట, దైవిక్ గాడు విరగొట్టేశాడు. సో ఎలాగో గోకర్ణ వెళ్ళాం కదా గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ బ్రాస్ది గంట ఒకటి తీసుకున్నాను. 250 ఎంతో పడింది అనమాట. అండ్ రాధిక వచ్చేసి చాముండికి టాటాయిస్ ఉంటుంది కదా, సో అది గిఫ్ట్గా ఇస్తుంది మంచిదని చెప్పి. సో ఇంకా అక్కడ ఉన్న కలెక్షన్స్ అంతా చూస్తూ ఉన్నాము. నేను ఏమేమి షాపింగ్ చేశాను గోకర్ణ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా వాళ్ళు ఫిక్స్డ్ రేట్ ప్రతి ఐటమ్ మీద మెన్షన్ చేస్తుంటారు. స్మాల్ ఐడల్స్ నుంచి బిగ్ ఐడల్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ గాడ్ రిలేటెడ్వి ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట. సో చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ నేను బ్రాస్ కలెక్షన్ ఎక్కువ తీసుకోను బికాస్ అవి త్వరగా ఆక్సిడైజ్ అవుతాయి, కలర్ చేంజ్ అవుతాయి అండ్ వాటి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో నాకున్న వర్క్ స్కెడ్యూల్లో మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకని లిమిటెడ్గానే బ్రాస్ కలెక్షన్స్ తీసుకుంటూ ఉంటాను. అండ్ నేను ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఫ్రేమ్ లాగా ఉంది, మనం ఏదైనా గాడ్ ఐడల్ ఉంటే బ్యాక్ సైడ్ పెట్టడానికి అనుకుంటా. అండ్ ఇదేను రాధిక చామండికి ఇచ్చిన టాటాయిస్ అనమాట. సో ఇలా ఒకరికొకరు ఇచ్చుకుంటే లక్ ఉంటుంది, మంచి జరుగుతుంది అని చెప్పి సో రాధిక గిఫ్ట్గా ఇస్తుంది అనమాట చామండికి. ఇంకా అక్కడి నుంచి లోకల్ షాప్లో ఇలా లెమన్ సోడా అవి తాగుతూ ఉన్నాం. ఆ రోజైతే వేడి మామూలుగా లేదు, చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. సో చాలా చాలా హాట్గా ఉండింది. అండ్ మేము దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:31 అవుతుంది. సో ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్. సో చూద్దామని వెళ్ళాం కానీ ఆ ఎండలో ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తుండేసరికి ఇంకా వేడి ఎక్కువైపోతుంది. సో ఇంకా కష్టం అని చెప్పి రిటర్న్ వచ్చేసాము. ఇంకా దారిలో ఇలా ఐస్ క్రీమ్ బండి కనిపించేసరికి ఇంకా అందరం చిన్నపిల్లలం అయిపోయాం అనమాట. సో అక్కడ ఫలూడా ఐస్ క్రీమ్స్ అన్ని టేస్ట్ చేస్తూ ఉన్నాము. బీచెస్కి మాత్రం ఏదైనా మనం మార్నింగ్ వెళ్ళాలి లేకపోతే ఈవినింగ్ వెళ్ళాలి, కానీ ఇలా ఆఫ్టర్నూన్ వెళ్తే మాత్రం చాలా కష్టం, అది పిల్లలతో. సో చాలా వేడిగా ఉండింది, మేమైతే అస్సలు తట్టుకోలేకపోయాము. సో ఇంకా మేము తెలుసుకుంది ఏంటంటే గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గరే మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని స్టాల్స్ ఉంటాయని. సో ఇంకా అక్కడ షాపింగ్ చేసుకొని ఇంకా తిరిగి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదామని ప్లాన్ చేసుకున్నాము. గోకర్ణ మెయిన్ బీచ్కి జస్ట్ ఆపోజిట్లో ఒక స్ట్రీట్ ఉంటుంది. స్ట్రీట్ మొత్తం మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ షాప్స్ అవైలబుల్ ఉంటాయి. సో మేము ఒక పెద్ద షాప్ హోల్సేల్ అని ఉంటే అక్కడికి వెళ్ళాము. నేనైతే ఇక్కడ మసాలాకి బిర్యానీ మసాలాకి కావాల్సినవన్నీ ఒక 250 grams అయితే తీసుకున్నాను, అన్ని మిక్స్ చేయించి. సో స్మెల్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందన్నమాట. సో ప్రైస్ అయితే అరౌండ్ 250 gramsకి 350 ఎంతో ఛార్జ్ చేశారు. అండ్ కాజు అయితే ఒక 1 kg తీసుకున్నా. సో వీళ్ళ దగ్గర ఎలా అంటే క్వాలిటీని బట్టి ప్రైస్ అనమాట. సో కేజీ 600, 700 అలాగే 800 అలా ఉంటాయి. సో నేను మీడియం రేంజ్ కేజీ 700 అయితే తీసుకున్నా. సో ఇక్కడ ఎలా అంటే వాళ్ళు మనకి చూపిస్తారు కదా, వాళ్ళు వెయిట్ వేసి మనకి ఇచ్చే వరకు మనం కాన్సన్ట్రేట్గా చూడాలన్నమాట. సో మనం తల అటు ఇటు తిప్పినా వాళ్ళు ఆ 700 దాంట్లో 600 కూడా మిక్స్ చేసి ఇచ్చేస్తారు. నేనైతే అది గమనించాను అనమాట. సో కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు వెయిట్ వేస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా, నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇంకా అక్కడ షాపింగ్ అయ్యాక వెళ్తూ ఉంటే ఈ లేన్ మొత్తం ఫిష్ మార్కెట్ అంట గోకర్ణలో. సో ఒక 2 kilometers దాకా ఉంది, అంతా ఫిష్ సేల్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా అలా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోకుండా గోకర్ణ స్ట్రీట్స్ అంతా చూసుకొని అదొక వెళ్ళాము. సో అక్కడ స్ట్రీట్ షాపింగ్ అంతా చూస్తూ ఏదన్నా గుర్తుగా తీసుకుందాం గోకర్ణ వచ్చాం కదా అని చెప్పి ఒక హ్యాండ్మేడ్ బ్యాగ్ అయితే తీసుకున్నా, హ్యాండ్ బ్యాగ్ లాగా. అండ్ దైవిక్ గడికితో హ్యాట్ తీసుకున్నాను.
ఉన్నాను. ఇంకా దైవిక్ అయితే బాగా టైర్డ్ అయిపోయాడు అనమాట, ఎండలో తిరిగి వాడిని ఎదురుకొచ్చేసాడు. అండ్ మేము లంచ్ కూడా ఇంకా చేసుకోలేదు. అండ్ మా రూమ్ కి వెళ్లే దారిలో ఈ బాల్కన్ బీచ్ ఉంటుంది కదా, సో మేము బోటింగ్ ప్లాన్ చేసుకున్నాము. సో బోట్ వాళ్ళైతే చాలా కాస్ట్లీ చెప్తున్నారు, ఇంకా వచ్చి మిస్ అవ్వకూడదని చెప్పి ఇంకా ఆ రోజైతే బోట్ ఒకటి మాట్లాడుకున్నాము, ప్రైవేట్ బోట్, ఓన్లీ మా 3 ఫ్యామిలీస్ వెళ్ళేలాగా. సో లంచ్ కంప్లీట్ చేసుకొని అందరం ఈ చెట్టు కింద బోట్లో కూర్చొని చిట్ చాటింగ్ చేసుకుంటూ ఉన్నాము. లంచ్ అయితే మేము పర్టికులర్గా రెస్టారెంట్కి వెళ్ళలేదు, ఉదయం వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు. సో ఇంకా అందరం రెడీ అయిపోయి ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి మా బోటింగ్ స్టార్ట్ అయింది. సో బోట్ అయితే చాలా బాగుందనమాట, మా 3 ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో నేను బీచ్లో బోటింగ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం, ఇంతకు ముందు ఎప్పుడు బీచ్లో ఇలా బోటింగ్ చేయలేదు. సో మాకు ఏమేం ప్లేస్ చూపిస్తారు ఏంటి అనేది ఫర్దర్గా చెప్తాను. సో ఇక్కడ బోట్లో కంపల్సరీగా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాలి. సో దైవిక్ గడి విహాన్ అయితే అసలు కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు అనమాట అది వేసుకోవటానికి. సో వాళ్ళకి వేసుకోవాలని చెప్తూ వేస్తూ ఉన్నాము, చాలా క్యూట్గా అనిపించారు వీటిల్లో వాళ్ళు. You always leave when you can't feel. You tell me to leave you alone, but I can't stay away. సో బోట్ వాళ్ళు మాకు చూపిస్తామని ఏంటంటే ఓమ్ బీచ్, ప్యారడైజ్ బీచ్, లైట్ హౌస్ అండ్ ఇంకా హాఫ్ మూన్ బీచ్. సో మేము ఓమ్ బీచ్ డే 1లో ఆల్రెడీ చూసాం కదా, సో జస్ట్ అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చి నెక్స్ట్ లైట్ హౌస్ అవి చూద్దాం అనుకున్నాం. అండ్ మేము వెళ్ళిన టైంకి సన్సెట్ స్టార్ట్ అయిందనమాట. సో ఎండ కూడా తగ్గింది, బాగా చల్లగా అనిపించింది. అండ్ ఫ్యామిలీతో ఇలా పిల్లలతో ఫస్ట్ టైం కదా బీచ్లో బోటు, సో అందరికి కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా థ్రిల్లింగ్గా ఉండింది మా అందరికి. సో ఫస్ట్ అయితే మమ్మల్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చారు, దీన్ని నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చేసి ఒక గృహ అనమాట, ఒక 100 meters వాకబుల్ ఉంటుంది. సో లోపలికి ఈచ్ టైం ఒక్కొక్క మనిషి వెళ్ళగలుగుతారనమాట, ఒక క్యూ ఫామ్లో వెళ్ళాలి అండ్ ఫ్లాష్ లైట్ వేసుకొని వెళ్ళాలి. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళగలుగుతామా లేదా అని అందరం డిస్కస్ చేస్తూనే అలా స్టార్ట్ అయ్యాము. సో ఒక్క 10 meters వెళ్ళగానే రాధిక అమ్మో వద్దు చీకటిగా ఉంది కష్టం అని చెప్పి వెనక్కి వచ్చేసింది. ఇంకా రాధిక అని చేసి చామంటి అందరూ వచ్చేసారనమాట. సో ఫైనల్గా నేను, కోటి అన్న అండ్ అజయ్ అయితే వెళ్ళాము. ఎలా అంటే చాలా డార్క్గా ఉంటుందన్నమాట, అంతా రాక్స్ ఉంటాయి. సో మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, అది ఫోన్లో ఫ్లాష్ లైట్ వేసుకొని ఎలా అయినా చూడాలి అసలు లోపల ఏముంది అని చెప్పి వెళ్తున్నాము. సో ఆయన ఆ బోట్లో వచ్చారు కదా, అతను మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళామన్నమాట. లోపల ఏంటంటే 3 రాళ్ళు లైక్ కొండ శివలింగాకారంలో ఫామ్ అయి ఉంటుందన్నమాట, చాలా చీకటిగా ఉంటుంది. బట్ వెళ్ళినందుకు తప్పకుండా చూడాల్సిందనమాట. సో ఇంకా అక్కడ చూసి వచ్చేసాక నెక్స్ట్ మమ్మల్ని వేరే బీచ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో మా దైవిక్ గడికి ఫస్ట్ బోట్ ఎక్స్పీరియన్స్ అనమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. Leave when you can't feel. You tell me to leave. Can't stay away. I know I should let you go, but there's something telling me no. మనము ఈ 3 beaches ని బోటింగ్ లోనే కాదు ట్రెక్కింగ్ కూడా చేస్తారు. ఇది వచ్చేసి లాంగ్ స్ట్రెచ్, ఒక 8 kilometers ఉంటుంది. సో మనం వాక్ చేస్తూ ఈ అన్ని బీచెస్ ని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తారు. సో కిడ్స్ ఆర్ ఫ్యామిలీస్ నడవలేని వాళ్ళు మాత్రం బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మేము అక్కడ చూస్తుంటే ఆ కుండల మీద అందరూ ట్రెక్ చేస్తూ వెళ్తూ ఉన్నారనమాట. సో మేము బోట్లో వెళ్ళడానికి బాగా అలిసిపోయాము. ఇంక వాళ్ళంతా లాంగ్ స్ట్రెచ్ ఎలా చేస్తారా అని డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూసారా రిసార్ట్స్ బీచ్ కి ఇంత దగ్గరలో కొండ మీద చాలా బాగున్నాయి కదా. బట్ ఇవన్నీ బుక్ చేసుకోవాలంటే మనం ప్రియార్ ఒక 1 month or 2 months బ్యాకే ప్రీ ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోవాలి, లేకపోతే అస్సలు అవైలబుల్ ఉండవు. అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ లొకేషన్ మాత్రం నాకు భలే నచ్చింది, చాలా మైండ్ పీస్ఫుల్ గా అనిపించింది. You always leave when you can't feel.
tell me to leave you alone, but I can't stay away. I know I should let you go, but there's something telling me now. I know I should let you be. సో నెక్స్ట్ అయితే మమ్మల్ని హాఫ్ మూన్ బీచ్ కి తీసుకొచ్చారు. అండ్ కోటి అన్న అజయ్ ఉదయ్ వచ్చేసి స్విమ్మింగ్ వచ్చు అనమాట వీళ్ళకి. సో వీళ్ళు బోట్ మీద నుంచి జంప్ చేసి స్విమ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో బట్ బోట్ వాళ్ళు ఆ డీప్ లెవెల్ చూసుకుంటున్నారు అనమాట. ఇంకా మా దైవిక్ గారికి స్విమ్మింగ్ రాదు కానీ డాడీ నేను స్విమ్ చేస్తా అని చెప్పి అలర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ హాఫ్ మూన్ బీచ్ వచ్చేసి మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట, లైక్ హాఫ్ షేప్ లో ఉంటుంది. సో ఇంకా బీచ్ కి వెళ్తూనే దిగేసి మా దైవిక్ గారు డ్రెస్ అంతా తీసి వాడు స్పైడర్ మ్యాన్ అండర్వేర్ ఉంటే అది వేసుకొని రన్ చేస్తున్నాడు, చూడండి ఎంత క్యూట్ గా ఉందో. సో ఇంకా బీచ్ లోకి వెళ్ళి ఒక అరౌండ్ 15 to 20 minutes అయితే బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఇక్కడ గోకర్ణలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ అంత క్లియర్ గా లేవన్నమాట, కొంచెం డర్టీగా అనిపించాయి. అండ్ కొన్ని బీచెస్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మా దైవిక్ గారు స్విమ్మింగ్ చేస్తానని చెప్పి పాపము 3 years ఏజ్ లో వాడు ట్రై చేస్తున్నాడు అనమాట. సో మాకు అనిపించింది వీడికి స్విమ్మింగ్ క్లాసెస్ జాయిన్ చేయాలని. అండ్ విహాన్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు స్విమ్ చేయడానికి. Find you here. You always leave when you can't feel. You tell me to leave you alone, but I can't stay away. I know I should let you go, but there's something telling me now. I know I should let you be, but I keep on. ఇంకా మేము ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ చీకటి పడిపోతుంది. అండ్ మేము ప్యారడైస్ బీచ్ దగ్గర అయితే దిగలేదనమాట, సో దూరం నుంచే చూసాము. సో ఇంకా ఆల్మోస్ట్ లైట్ హౌస్ అన్ని ప్లేసెస్ చూసేసామన్నమాట. సో ఇంకా బాగా టైర్డ్ అయిపోయింది, ఇంకా రూమ్ కి రిటర్న్ అవుతున్నాం. అండ్ మేము క్యాంప్ ఫైర్ అన్ని ప్లాన్ చేసుకున్నాము నైట్ కి. సో మేము ఓం శాంతి ప్యారడైస్ లో స్టేయింగ్ కదా, సో వాళ్ళకి అన్ని చెప్పేసాం ఏమేమి కావాలి అని. సో వాళ్ళు అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా క్యాంప్ ఫైర్ కి అయితే రెడీ చేసుకుంటున్నాం. Find you here. You always leave when you can't feel. You tell me to leave you alone, but I can't stay away. I know I should let you go, but there's సో కెఫేలో టెర్రస్ మీద అందరం కూర్చొని ఉన్నాము. అండ్ ఆ క్యాంప్ ఫైర్ అయితే బీచ్ దగ్గర వేసున్నారు. ఉదయ్ అక్కడ చికెన్ బార్బిక్ చేస్తున్నాడు అనమాట. సో కాసేపు అక్కడ ఉండేసి ఇక్కడికి వచ్చాము. సో చాలా బాగా అనిపించింది, బీచ్ కి దగ్గర ఇలా క్యాంప్ ఫైర్ వేసుకొని ఇంకా చికెన్ అంతా ఫ్రై చేస్తున్నారు పిల్లలతో సరదాగా డాన్స్ ఫన్. సో బాగా ఎంజాయ్ చేసాము. డే 2 అయితే మహాబలేశ్వర టెంపుల్, షాపింగ్, బోటింగ్ అంటే క్యాంప్ ఫైర్. సో డే అంతా బాగా బిజీగా అయిందనమాట. అండ్ పిల్లలు కూడా బాగా సహకరించారు, ఏమీ ఏడ్పించకుండా మమ్మల్ని. సో వీళ్ళకి కూడా న్యూ ఎక్స్పీరియన్స్, వీళ్ళతో పాటు మాకు కూడా న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో బాగుంది ఆ రోజు. I can't stay away. ಟೆಕ್ನಿಕಲ್ ಎರರ್ ಬ್ರೋ, ರಿಜೆಕ್ಟ್ ಫಂಕ್ಷನಾಲಿಟಿ. ನೋ ನೋ ನಾಟ್ ಅಕ್ಸೆಪ್ಟ್. ಏನು ನೋಡು ಗುರು, ಆರೋಗೆ ಇಲ್ಲೋ ಯಾರು ಅಲ್ಲೋ ಯಾರೋ ಎಲ್ಲಿಂದ ಹೋಗ್ತದೆ ಎಲ್ಲಿಂದ ಬಿಡ್ತದೆ ಇಲ್ಲಿ ಕಜ್ಜದ್ದು. ಇಲ್ಲಿ ನೋಡು, ಇದು ಫಿಕ್ಸರ್, ಇದು ಬಕ್ ಫಿಕ್ಸರ್ ಇದೇನಿದು. సో ఇక్కడైతే చాము అందరి నేమ్స్ ఇలా ఇసుకలో రాస్తుంది అనమాట. సో చిన్నప్పుడు బీచ్కి వెళ్తే సరదాగా ఇలా రాసేవాళ్ళం. సో ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. సో ఇంకా అజయ్ అయితే ఫ్లాష్ లైట్ వేసి మరీ చూస్తున్నాడు అందరి నేమ్స్ ని. సో బాగా ఫన్ గా ఉండిందన్నమాట. సో ఇంకా ఉదయ్ అయితే బార్బిక్ చేస్తున్నాడు. సో ఈ చికెన్ ఫ్రై అవడానికి చాలా టైం పట్టింది. ఒక పక్క చేస్తూ ఉంటే ఒక పక్క తింటూ ఉన్నాము. సో పిల్లలైతే ఎక్కువ ఏడ్పించలేదు ఈ ట్రిప్ లో, బికాస్ బీచ్ ఉండే ఇంకా ఇసుకుంది కదా, సో బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో మా క్యాంప్ ఫైర్ కానీ అంతా బాగా జరిగింది. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెండ్స్ అందరం కాసేపు చిట్చాటింగ్ చేసుకుంటూ అలా అయిపోయిందనమాట డే 2. సో అనుకున్న ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా జరిగింది. సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మురుడేశ్వర. సో మురుడేశ్వరకి
మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అక్కడ నుంచి బెంగళూరు రిటర్న్ వెళ్ళడం మా ప్లాన్. సో గోకర్ణకి 2 days సఫిషియెంట్గా సరిపోతుంది అన్ని ప్లేసెస్ చూడటానికి, అండ్ మురుడేశ్వర 1 day. సో 3 days సరిపోతుంది అనమాట. సో ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని అందరం అలా సరదాగా కాసేపు కూర్చొని ఇంక చిట్టాటింగ్ చేసుకుంటూ తింటూ ఉన్నాము. అండ్ డిన్నర్ అయితే మేము స్టే చేస్తున్నాం కదా ఓం శాంతి ప్యారడైస్, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాం డిన్నర్ కూడా. సో ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అందరం డిన్నర్ కంప్లీట్ చేసుకుని కాసేపు ఫ్రెండ్స్ అందరం అలా చిట్ చాటింగ్ చేసుకున్నాము. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. సో మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ గైస్. సో నెక్స్ట్ మురుడేశ్వర ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. నేను మ్యాక్స్ నా వ్లాగ్స్ అన్ని మార్నింగ్ 10 o'clock ఆర్ ఈవినింగ్ 7 o'clock అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా చూడాలంటే నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ విత్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్. Find you here. You always leave when you can't feel. You tell me